అందుకని మనం పెద్ద చేతికి అప్పగించేసేయాలి మన సమస్యని, మన కష్టాన్ని, మన ఇబ్బందిని, ప్రతిదీ కూడా మనం పెద్ద చేతికి అప్పగించామనుకోండి, ఆయన చూసుకుంటాడు. నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము, మనం చెప్తాం కదా, ప్రతిరోజు చదువుకుంటాం, వాక్యం తెలుసు, మరి మనం ఎందుకు పోరాడడం? మనకు తెలిసినప్పుడు ఆయనకే, మన బలమైనటువంటి దేవునికి మన శ్రమను, మన శోధనను, కాకపోతే కొంచెం మనతో కూడా ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఆ కష్టంలో, ఆ ఇబ్బందిలో ఉంటే బాగుంటుంది. కానీ లేకపోయినప్పటికీ దేవుడు ఖచ్చితంగా మనం చేసే పని న్యాయమై ఉన్నప్పుడు మనతో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మనం ఏ పని చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కొరకు మనం నిలవబడి పని చేస్తే కనుక దేవుడు మనతో తప్పకుండా ఉంటారు. ఆయన ఉంటే ఇక ఎవ్వరు మనకు వ్యతిరేకంగా పని చేసినా ఆ పనిని దేవుడు సరి అయినటువంటి త్రోవలోనే తీసుకుని వెళ్తాడు. 2వ రాజులు 20వ అధ్యాయము 5-6 వచనాలు మనం పోయిన వారం ప్రారంభించాము. ఇది, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని వ్రాయబడినటువంటి ఈ లేఖనాన్ని బట్టి మనము గత వారము ప్రారంభించుకున్నాం. హిజ్కియా గారికి మరణ శాసనము సిద్ధపరచబడినటువంటి పరిస్థితులు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ జారీ చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక విషయం మనం గుర్తు చేసుకున్నాం. దేవుడు ఒక్కసారి ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత దానిని ఎవరైనా మార్చగలరా అంటే ఎవరు దానిని మార్చలేము. ఒక్కసారి దేవుడు ఒక నిర్ణయం తీసుకొని నీవు ఇది చెయ్యి అని చెప్పినా, మీరు గమనించండి, ఒక వ్యక్తిని పలానా చోటుకి వెళ్ళి, పాస్టర్ గారు మీరు పలానా చోటకి వెళ్ళి వారికి ఒక సువార్త ప్రకటించండి అని అంటే, ఈయనన్నాడు ఓకే నేను వెళ్తాను అని చెప్పి ఇటు వెళ్ళబోయినటువంటి పాస్టర్ గారు ఇటు తిరిగాడు. ఇటు తిరిగితే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అక్కడ దాకా వెళ్ళినటువంటి ఆ పాస్టర్ గారిని మరలా తీసుకొచ్చి సముద్రంలో పడేయించి, చేపతోటి తీసుకొచ్చి మరలా ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకొచ్చి పడేసి, వెళ్ళు నువ్వు సువార్త చెప్పు, అంతే. మీకు అర్థమవుతుందా? మనం తప్పించుకోవాలనుకున్నప్పటికీ కూడా దేవుడు ఒక్కసారి డిసైడ్ చేశాడు అని అంటే అది ఇంకా వన్ సైడే. ఇంకా మనం మరొక్కసారి ఇటువైపు వెళ్దాం, ఇటు అడిగేద్దాం అంటే కుదరదు. దేవుడు ఒక్కసారి పరిస్థితిని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ పాస్టర్ గారి వల్ల కూడా అది మార్చబడడం సిద్ధం కాదు, తథ్యం కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వెంటనే దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చగలిగినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు ఈ పాస్టర్ గారు. హిజ్కియా గారు వెంటనే ఏం చేశాడు? ప్రభువా, నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా? నేను ఎంత మంచి పనులు చేస్తా ఉన్నానో నీకు తెలీదా? నీ సన్నిధిలో నేను ఎలా కనబడతా ఉన్నానో మీకు తెలీదా? నాకు ఆయుష్ కావాలంతే, అంతే. వెంటనే శాసనం మార్చబడింది, శాసనం మార్చివేయబడింది. 15 సంవత్సరాల ఆయుష్ మరలా దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయనే వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మరి అదేంటండి పాస్టర్ గారు నేను వెళ్ళను అని అన్నప్పుడు, తర్షీషు వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఇలా తీసుకుని వచ్చి ఇక్కడ దించి వెళ్ళాడు అని అంటే, అప్పుడు ఆయన పరిస్థితి వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, నీ సన్నిధిని నేను ఎలా కనబడుతున్నానో నీకు తెలీదా ప్రభువా? నేను ఎంత మంచిగా నీ సేవ చేస్తున్నానో నీకు తెలీదా ప్రభువా? నాకు ఆయుష్ కావాలి అంతే అని తను ప్రార్థనాపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి. ఎలాంటి పరిస్థితి అయినా, అది సాతాను తీసుకున్న నిర్ణయమైనా దేవుడు తీసుకున్న నిర్ణయమైనా మరలా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా గారి యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని సహితము మార్చివేసి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబడింది. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనను ఊపిరిగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా కుటుంబాలు గొప్పగా మార్చబడతాయి, ప్రార్థన ద్వారా కుటుంబాలు వర్ధిల్లుతాయి, ప్రార్థన ద్వారా నీ బిడ్డలు సఫలీకృతమవుతారు, ప్రార్థన ద్వారా నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ఇది శ్రేష్టమైనటువంటి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉంది అని అంటే 15 సంవత్సరాల ఆయుష్ మరలా ఇవ్వడం ఏంటండి? ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, ఆయన చనిపోతాడని మీకు చెప్పారు, కానీ మరలా అతన్ని నిలవబెట్టాలండి, పలానా ఊరు నుంచి చుట్టాలు రావాలండి, ఒక రోజు గడువు కావాలండి అని అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఉంచుతారు, బ్రతికుండేలా చేస్తారు. దానికి
సపరేట్గా ఒక ప్రక్రియ ఉంది. ఐసీయూలో పెట్టేసి తర్వాత దాన్ని ఒక రోజు లేదా 2 రోజులు, వారం రోజులైనా వారిని నిలవబెడతారు. కానీ ఎంత ఛార్జ్ చేస్తారు? రోజుకి 15,000 నుండి 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక్క రోజుకి 20,000 అంటే 15 సంవత్సరాల ఆయుష్ నీకు కావాలి అని అంటే అది కూడా హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉండడం కాదు. ఎలాంటి పరిస్థితి దేవుడు మరలా హిజ్కియా గారికి ఇచ్చేసాడు అంటే కేవలం దేనివల్ల? డబ్బులు ఉండడం వల్ల. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, మరువకు సోదరి, యేసుతో మాట్లాడే అనుభవము. మరువకు సోదరా, మరువకు సోదరి, యేసుతో మాట్లాడే అనుభవము. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను బ్రతికించేది. ఇక్కడ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుచుచు ఆయన దుఃఖముతో మాట్లాడుతూ, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను అని అడిగినప్పుడు దేవాది దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను మరలా వెనక్కి ఇచ్చాడు. చూడండి 2వ రాజులు 23. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అనే మాట అక్కడ కనబడుతుంది. హిజ్కియా గారు మొట్టమొదటిగా ఆయనకు కలిగినటువంటి శ్రమను చూసినప్పుడు ఏం చేశాడు అని అంటే, ఆయనకు శ్రమ కలిగిన వెంటనే అటు ఇటు ఎటు పరుగులు పెట్టలేదు. కేవలము దేవుని సన్నిధిలో ఆయన ఎక్కడున్నాడో అదే ప్రాంతంలో గోడ తట్టు తిరిగి వెంటనే ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు అని అంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. నీకేదైనా శోధన, నీకేదైనా శ్రమ కలిగినప్పుడు మనము మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. నీ ప్రార్థనకు తప్పకుండా జవాబులు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఆలకించేవాడు దేవుడే. మీకు అర్థమవుతుందా? ప్రార్థన ఆలకించేది ఎవరు అని అంటే మన దేవుడు. ప్రార్థనను ఆలకించే దేవుడు. హిజ్కియా వంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనలను రక్షిస్తాడు. ఇంకా చెప్పాలి అని అంటే స్వస్థత అనుగ్రహిస్తాడు, యుద్ధాలను మార్చేవాడు. సువార్త ఏం చేస్తుంది అని అంటే ద్వారాలు తెరుస్తుంది. మీకు ఏదైనా శ్రమ సంభవించింది, కష్టం సంభవించింది, ఒక ఇబ్బంది కలిగింది, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ శ్రమ వచ్చిందండి బ్రదర్ గారు, ఇలా జరిగిందండి, మాకు ఇలాంటి కష్టం వచ్చిందండి, మీరు ఎవరికైనా చెప్పండి. వెంటనే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు పండగ చేసుకుంటా మనల్ని వ్యంగ్యంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇదే శ్రమ, ఇదే కష్టం నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో చెప్పడం ప్రారంభించు. దేవుని సన్నిధిలోనికి నీ వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేయడం జరిగితే గనుక యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? శిష్యులకి మీరు స్వస్థతలు చేయండి, మీరు అనేక మందికి అవి ఇవి బాగు చేయండి అని చెప్పారా? శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? ప్రార్థన చేయమని బోధించారు. మీరు అనేక మందిని స్వస్థపరచండి, అనేక మందికి సమృద్ధిని దయచేయని చెప్పలేదు. ప్రభువారు చెప్పింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్పించాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చెయ్యాలి. నీవు లేచి, చూడండి ఒకసారి విలాపవాక్యములు 2:19 చదవండి ఒకసారి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మీరు చేతులు ఎందుకు ఎత్తుతున్నారు పైకి? మీ పిల్లల ప్రాణము కొరకు, మన పిల్లల ప్రాణము కొరకు ఏం చేయాలని ఉంది? నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మనం ఎప్పుడైతే మన చేతులు పైకెత్తామో మన పిల్లల ప్రాణమును ఆయన రక్షించేవాడు. నీవు లేచి మొదటి జామున, రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము. మీరు ఎప్పుడైనా గమనించండి, 3 గంటలకి స్టేటస్ వస్తుందా? నాది ఎవరైనా చూస్తున్నారా? ప్రార్థన కోసమే వస్తుంది. మీరు ప్రార్థన చేయమనే వస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ నుంచి దేవదూతలు మన ప్రార్థనను మోసుకుని వెళ్ళేవారుగా ఉన్నారు. దేవదూతలు సంచారం చేసే సమయం అది, దేవుడు మనతో మాట్లాడే సమయం అది. మనము 3 గంటల సమయంలో తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మేము చూస్తూ ఉన్నాం.
మరలా మనం 3 గంటలకి ప్రార్థనలు పెట్టుకోబోతా ఉన్నాం. సంతోషంగా ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా మనం 3 గంటలకి ప్రార్థనలు పెట్టుకోబోతా ఉన్నాం. ఎందుకు అనంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే కనుక మనకు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. జరగకపోయినా దేవుడు మనతో ఉంటాడు. అర్థమైందా? షడ్రకు మేషకు అబేద్నెగోలు అదే చెప్తా ఉన్నారు. ఆయన ఈ మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా మా దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించలేదనుకోండి, అయినా కూడా ఆయనే మా దేవుడు అని చెప్తా ఉన్నారు. మనము సభలు పెట్టుకోవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము ఆయనతో మాట్లాడే సమయాన్ని మనం కేటాయించగలుగుతాం. సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎన్ని గొప్ప అద్భుతాలు మనం చూడలేదు. దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది, నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయండి, చేతులు ఆకాశము తట్టు ఆయన తట్టు ఎత్తితే ఏం జరుగుతుంది అనంటే నీ పసిపిల్లల ప్రాణము రక్షింపగోరిన ఎడల మనము చేయవలసింది ఏంటి అనంటే దేవుని సన్నిధిలో చేతులెత్తడమే, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడమే, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయడమే. ఏ కష్టం వచ్చినా కూడా కన్నీటితో ప్రార్థించినటువంటి హన్న, షిలోహులో హన్నమ్మ గారు వచ్చి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించాడు. సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనకు టెక్నిక్లన్నీ తెలుసు, ఏం చేస్తే ఏం జరుగుతుందో మనకి తెలుసు. కానీ అవి వాడకానికే మనం పక్కన పెట్టేస్తున్నాం. వాడకుండా అనేకమైనటువంటి వస్తువులు పక్కన పెట్టేస్తాం. చూడండి, అలాగూ ప్రార్థన అనే దానిని కూడా పక్కన పెట్టేస్తా ఉన్నాం మనం. అలా పెట్టకూడదు. చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. ఖచ్చితంగా దేవుడు జవాబులు అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక మాట చదవండి. 1 సమూయేలు 1:10. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉంది ఆమె. అంటే ఆమె ప్రార్థనను బట్టి, ఆమె ఏడ్పును బట్టి దేవుడు ఆమెకు అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో ఆమె జీవితాన్ని దేవుడు నింపాడు. అట్టి రీతిగానే మనము మన ప్రార్థనను బట్టి దేవుడు తప్పకుండా మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయుల నిట్టూర్పుతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించలేదా? చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వచనం. నిర్గమాకాండము 2:23. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన దేవుని యొద్దకు వారి యొక్క మొర్ర చేరింది. కాగా దేవుడు వారిని మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించలేదా? ఎందుకు విడిపించాడు అనంటే వారి యొక్క మూలుగులను, వారి యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. నీవు కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప సమాధానాన్ని, గొప్ప జవాబును నీకు అనుగ్రహిస్తాడు. చెప్పడానికి కాదండి, చేయడానికి. ఇవన్నీ మనం చెప్తాం, కానీ చేసే విషయానికి వస్తే పరుగులు పెడతాం. అది కాదు. మీరు గమనించండి, ఈ వారంలో అన్ని రోజులు మేము షిలోహులోనే ఉన్నాం. ఎందుకు అనంటే ఒక శ్రమ కలిగింది, ఒక శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు అన్నమ్మ గారు ఎక్కడికి పరిగెట్టింది? మందిరానికి పరిగెట్టుకొచ్చింది. మనం అనేకమైన ప్రార్థనలు విన్నాం, అనేక మంది జవాబులు పొందడం మనం చూసాం. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన వైపే ఉంటాడు. మనము తప్పు పనులు చేస్తూ, తప్పుడుగా జీవిస్తూ, నా తప్పులను క్షమించి నన్ను మన్నించంటేనే ఒప్పుకునే దేవుడు, నువ్వు న్యాయంగా ఉండి న్యాయమైన దాని కొరకు అడిగితే దేవుడు ఎందుకు చేయకుండా ఉంటాడండి? వచ్చినటువంటి శ్రమను బట్టి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. రెండవది ఏంటి అనంటే ఎప్పుడు చేశాడు ప్రార్థన? 2వ రాజులు 20వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ త్రట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎప్పుడు? 1 సంవత్సరం తర్వాత. ఆ మాటలు వినిన వెంటనే ఆయన ప్రార్థన ప్రారంభించాడు. మనము చేయవలసింది ఎప్పుడు? నీకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, వెంటనే ఫోన్ తీసి అయ్యా ఇలా జరిగిందండి కాదు. ఇవన్నీ వద్దు. ఇంకా నువ్వు చేయాల్సిందేంటి? వింటున్నటువంటి ఆ
మాటలకు జవాబు నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలిసి ఇంకా ఆయనతో కూడా నువ్వు మాట్లాడక్కర్లే. నువ్వెవరితో మాట్లాడాలి? నీకు సమాధానం ఇచ్చేది ఎవరు? నిత్యుడైనటువంటి దేవుని వైపు నువ్వు తిరగాలి. వెంటనే మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సమాధానము అనుగ్రహిస్తాడు. ఆయన చేసింది అదే. చూడండి, ఇంకా చెప్పాలి అంటే సమస్య వచ్చిన వెంటనే మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సమస్య రాగానే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చెప్పడానికి చాలా బాగుంటాయండి ఇవన్నీ. ఆ కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ వాల్యూ. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ కష్టంలో, ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆ శోధన అర్థమవుతుంది. చాలామంది ఈ ప్రార్థన చేయడంలో తప్పిపోతూ ఉన్నారు. హిజ్కియా గారు అలా తప్పిపోలే. ఆయన వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సమాధానాన్ని పొందుకున్నాడు. వెంటనే ప్రార్థన చేశాడు. మొట్టమొదటిది ఏంటి అని అంటే ఆయన కన్నీరు విడుచుచు ప్రార్థన చేశాడు. రెండవదిగా వెంటనే ప్రార్థన చేశాడు. మూడవది ఏంటి అని అంటే ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంతముగా ఎలాగో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అందరికీ తెలిసిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నాం. పబ్లిసిటీ ఏం అక్కర్లా, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏం అక్కర్లా. నువ్వు కనబడాల్సింది ఎవరికి? దేవునికి కనబడాలి. నువ్వు మాట్లాడాల్సింది ఎవరితో మాట్లాడు? దేవునితో మాట్లాడాలి. చూడండి 2 రాజులు 22, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, హిజ్కియా దేవునితో వెంటనే ప్రార్థన ఎలా ప్రారంభించాడు అని అంటే తన సమస్యను గూర్చి మొరపెట్టుకోవడం ప్రారంభించాడు. ఏకాంతముగా ఆయన ప్రార్థన చేస్తూ, మనం చర్చల్లో కూడా ప్రార్థన చేస్తాం, కుటుంబ సమావేశాల్లో ప్రార్థన చేస్తాం, కానీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రార్థన దేవునితో ఏకాంతముగా గడపడమే. మనం చాలాసార్లు కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, నన్ను కూడా పిలిచి గ్రీటింగ్స్ ఇస్తే బాగుండు, నన్ను కూడా పిలిచి ప్రార్థన చేయమంటే బాగుండు, నన్ను కూడా పిలిచి పాట పాడమంటే బాగుండు అనుకుంటాం ప్రతి మీటింగ్ జరుగుతున్నప్పుడు. కానీ ఏకాంతంగా దేవునితో గడపడానికి మాత్రం ఎక్కువ ఇష్టపడం. చాలా శాతం మీరు చూడండి, పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ మీటింగ్లో నాకు ఒక అవకాశం వస్తే బాగుండు అనుకుంటాం. ఆ అవకాశం ఎందుకండి? దేవుడు నిత్యం మనతోనే ఉంటే ఆయనతో కదా మనం మాట్లాడాల్సింది. ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే, ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తే మనకు సమయం కూడా తెలియదు. అది ఈయన చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఆయన ఏం చేశాడు? ప్రార్థన అనేది యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం ప్లానింగ్ చేయలేదు. చూడండి ఒక మాట చూడండి, లూకాసు వార్త 22:42 చూడండి. వారి దగ్గర నుండి ఆయన కొంచెం దూరం వెళ్ళి, రాతివేత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులను అక్కడ ప్రార్థన చేయమని చెప్పి రాతివేత దూరము ఆయన వెళ్ళిపోయి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్త ప్రకారం కాదు, మీ ఇష్ట ప్రకారమే ఇది జరిగించండి అని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనకు చూపించింది ఏంటో తెలుసా? మాదిరి. ఆయన ప్రార్థన చెయ్యండి, మీరు కూడా చేసుకోండి, నా కోసం కూడా చేయండి. ఎస్తేరమ్మ గారు ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, మన జాతి అంతటినీ అంతరించిపోవాలని ఒక మరణ శాసనం చేయబడింది. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు ఎలా ప్రార్థన చేయాలి? 3 దినాలు ఉపవాస వ్రత దినాలు ప్రతిష్ఠించిన తర్వాత మీరందరూ ప్రార్థన చేయండి. ఇదిగో ఈ జాతి వారందరూ కూడా ప్రార్థన చేయండి, నేను మరియు నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము అని చెప్తా ఉంది ఆమె. హల్లెలూయా. ప్రార్థన వల్ల పరిస్థితులు మార్చబడతాయని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనను మాత్రమే ఆశ్రయించారు. ఏం జరిగింది? ఎస్తేరమ్మ గారి పరిస్థితి ఏం జరిగింది? ప్రార్థన చేసిన తరువాత జవాబు వచ్చింది. ఆ మరణ శాసనము కొట్టివేయబడింది. ఎవరైతే ఈ మరణ శాసనాన్ని రూపొందించారో వారికే మరలా వెనక్కి తిప్పి కొట్టడానికి ఆ మరణ శాసనము చేయించబడిన రీతిగా ఆమె ప్రార్థనను ఆశ్రయించింది. హల్లెలూయా. నువ్వు ప్రార్థనను ఆశ్రయించు, తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన నామకార్థంగా ప్రార్థించడము కాదు, ఆదివారము ఆరాధనకు వచ్చి ప్రార్థన చేయడము కాదు, కానీ ప్రతిదినము ప్రార్థన అనేది మనము ఒక అలవాటుగా కూడా కాదు, దేవునితో సంభాషించే విధంగా అలవాటు చేసుకోవాలి.
దేవునితో మనం మాట్లాడడం. చాలామంది స్నానం చేసి వచ్చిన వెంటనే బైబిల్ తీస్తారు. బైబిల్ తీసి వెంటనే గబగబా ఒక 5 అధ్యాయాలు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివేసి వెళ్ళిపోతారు పనులు. ఇది కాదు, అలవాటు ప్రకారంగా ఏది చేయొద్దు. దేవునితో మాట్లాడడం. ఇప్పుడు చూడండి, మనకిష్టమైన వారితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఎంత సమయం అవుతుందో కూడా మనకి తెలీదు. మనకు నచ్చిన వారితో మనం మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత సమయం అవుతుందో తెలియదు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాం ఇక్కడే. ఉదయం నుంచి మేము ఇద్దరమే ఉన్నాం. మనకు నచ్చింది అనుకోండి, టాపిక్ మారదు, బోరు కొట్టదు, అక్కడే ఉంటాం, నచ్చుద్ది. దేవుని సన్నిధిలో ఉంటే మనకు నచ్చుద్ది. అంటే దేవునికి మనకు ఉన్నటువంటి కనెక్టింగ్ని బట్టి ఆయన మనతో కనెక్ట్ అయిపోతే మనకు చాలా బాగుంటుంది. టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి ఎప్పుడు అనిపిస్తుంది మనకి. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చుట్టాలు వచ్చారని మనకు నచ్చిన వాళ్ళు, వెళ్ళి ఇంక చాలులే అంటామా? చాలు వెళ్ళిపోండి అంటామా? వాళ్ళు వెళ్ళిపోతానన్న మనం ఏమంటాం, ఉండండి ప్లీజ్, ఈరోజు కూడా ఉండండి, రేపు ఎల్దిరిగానే ఉండండి అని చెప్తాం. అలాగూ దేవునితో మనం మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం ఆయన్ను పంపించేయలేం. అది మనం ఎప్పుడైతే ఆయనతో స్నేహితులుగా మెసులుకుంటామో అప్పుడు దానిని ఎవరు కట్ చేసేయలేరు. అలాగూ ఈయన ప్రార్థన అలా ఉంది. 4వది ఏంటి అని అంటే చూడండి, 2 రాజులు 23. యెహోవా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇలా చూడండి, ఎదురుగా దేవుడు ఉన్నాడని. యెహోవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో మీకు తెలీదా? ఆయన ఏమడుగుతున్నాడు ఇప్పుడు? ఏం చెప్తా ఉన్నాడు? నేను యథార్థ హృదయుడనై. అంటే మనం ప్రార్థన ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు పెట్టుకొని పైకి నువ్వు మాట్లాడినా నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. నీ హృదయంలో ఖచ్చితంగా దేవుణ్ణి పెట్టుకొనే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు యథార్థ హృదయంతోనే ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు క్షమాగుణం లేకుండా, నువ్వు నీతిగా లేకుండా నీ ప్రార్థన చేస్తే గనుక నీ ప్రార్థన పై వరకు చేరకపోవచ్చు. ఇక్కడ హిజ్కియా గారు చేస్తున్నటువంటి ప్రార్థన మీరు గమనించండి. యెహోవా యథార్థ హృదయుడనై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ధైర్యమో తెలుసా ఆ మాట మాట్లాడాలంటే. యథార్థంగా ఉన్నాను నేను యథార్థ హృదయుడిని అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి నమ్మకంగా జీవించిన వాడుగా హిజ్కియా గారు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. యథార్థత అంటే పాపం జోలికి పోకుండా, తన ప్రవర్తనను కాపాడుకుని పాపం జోలికి వెళ్లకుండా ఆయన యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఇక్కడ ఆయనతో సహవాసం పెరగాలి అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? పాపం జోలికి వెళ్లకుండా దేవునితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా దేవునికి మనకు సంబంధం పెరిగిపోద్ది. ఆయన మనతో ప్రతి విషయము మాట్లాడతాడు. మీకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. కుటుంబం ఉంది, ఇల్లుంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరూ ఉన్నారు. ఆమె పంపించిందంట టమాటాలకని వెళ్ళాడు ఒక వ్యక్తి, ఇంకా రాలేదు, ఇప్పటికీ రాలే. హనోకు తన జీవితంలో కుటుంబం ఉంది, సంసారం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కుటుంబ క్రమాన్ని సక్రమంగా నడిపిస్తూ ఉన్నాడు. కుటుంబం అంతటినీ ఆయన ఈదుతూ ఉన్నాడు. కానీ ఒక దినాన ప్రభువారితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. హనోకు ఇక లేకపోయెను అని ఉంటుంది, అని చనిపోయాడని ఉండదు. మీరు గ్రంథం తిరగండి, హనోకు ఇంకా లేడు అంతే. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సంసార ధర్మం నిర్వహిస్తూనే ఉన్నాడు. ఆయన కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. ఇంకా మిగతా విషయాలన్నింటినీ ప్రక్కన పెట్టేశాడు. దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను గనుక అతడిక లేకపోయాను. హనోకు గారు లేడు. చనిపోయాడా? చనిపోలేదు. దేవునితో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునితో ఫ్రెండ్షిప్ ఆయనకు అలా ఉంది. మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆ దేవునికి మనకు అలాంటి సంబంధం ఉంటే ఇంకా ఏం కావాలండి భూమి మీద? గతించిన 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయని దేవుని దృష్టిలో మనం చూస్తూ ఉంటే కనుక మనం 100 సంవత్సరాలు బ్రతికితే ఏంటి ఇక్కడ ప్రయోజనం? దేవునితో నిత్య రాజ్యంలో మనం ఉండడమే ప్రధానం. హల్లెలూయా. దేవునితో మనము గడపడము, దేవుని రాజ్యంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రార్థనలో మనం ఏం చేయాలి అంటే యథార్థంగా ఉండాలి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏం కావాలో మనం అడక్క ముందే దేవునికి తెలుసు కదా. మన జీవితంలో ఏం కావాలో తెలియదు ఆయనకి, మనకేమి ఇవ్వాలో ఆయనకి తెలియదా? ప్రతిదీ తెలుసు.
కానీ మనం అడిగేది కూడా ఎలా ఉండాలి అని అంటే చాలా ధర్మంగా ఉండాలి. దేవా నాకు ఇది కావాలి అని అడిగితే ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటప్పుడు దేవుని ప్రార్థనలో యథార్థమైనది ఏదో మనము అడుగుతూ ఉంటే కనుక మనం యథార్థంగా అడుగుతున్నామా లేకపోతే మనసులో కపటముతో అడుగుతున్నామో దేవునికి తెలీదా? అందుకే యథార్థ హృదయుడనై ఆయన ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. నేను యథార్థంగా ఉన్నాను నీ సన్నిధిలో, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా ప్రభువా? ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట్లాడగలిగే శక్తి ఉందా? ఈరోజు దేవునితో మాట్లాడగలిగే అంత అథారిటీగా మనం మాట్లాడగలిగేటువంటి ఆలోచన మన హృదయానికి ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. ఇది మనందరికీ కూడా ఒక ప్రశ్నే. దేవా నాకు ఇది కావాలంతే, నాకు ఇది మీరు చెయ్యాలంతే అని మీరు ధైర్యంగా అడగగలరా? మనం ఎప్పుడు అడుగుతాం? మన పిల్లలు మనల్ని అడుగుతారు, నాకు ఇది కావాలి. ఏం అడుగుతారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక కారులో వస్తున్నప్పుడు ఆండీ ఒకటి, డాడీ నిన్న ఒకటి ఆర్డర్ పెట్టమని పెట్టారా? చాలా ధైర్యంగా అడిగాడు. ఆర్డర్ పెట్టమన్నారు, పెట్టారా అంటే అది అంత ధైర్యంగా పిల్లలు ఎప్పుడు అడుగుతారు? అది ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే. అది చూసి ఎంత, అది 30,000 ఎందుకురా అని మనం అనలేము. అప్పుడు అది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టాల్సిందే. ఇప్పుడు 100 రూపాయలు ఐస్ క్రీమ్ అడిగారు అనుకోండి మనల్ని, ఐస్ క్రీమ్ కొంటారా ప్లీజ్. ఏంటి 30,000 వస్తువుని చాలా కమాండింగ్గా అడగగలిగినటువంటి పిల్లవాడు 100 రూపాయల ఐస్ క్రీమ్ విషయంలో ఎందుకు అంత డల్ అయిపోయాడు? 10 రూపాయలు చాక్లెట్ కావాలనుకోండి, ఆ చాక్లెట్ కొంటారా? ఆ చాక్లెట్ ఇష్టం నాకు ప్లీజ్. ఎందుకు మారిపోయింది? అది మంచిది కాదు అని మనము ఇవ్వము అని వారికి తెలుసు గనక, కావలసిన దాన్ని, అది ఖచ్చితంగా అవసరమైన దాన్ని మనము ఇస్తామని తెలుసు. ఇది అవసరం లేకపోతే ఇవ్వము అనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఇది ఇవ్వవలసినదే, ఇది వాడికి కావాలంతే, దేవుడు ఇస్తాడు మనకప్పుడు. మీకు అవసరమైనది ఏదో అది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, చాలామంది ప్రార్థనలు యథార్థంగా ఉండవు. ప్రార్థన చేస్తారు కానీ యథార్థంగా చేయరు. అందుని బట్టే వారి ప్రార్థనలు లిఖించబడవు, పైకి చేర్చబడవు. యథార్థంగా మనం ప్రార్థన చేస్తే వారి జీవితంలో యథార్థత లేదు కాబట్టి వారి ప్రార్థనలు ఆలకించబడవు. మీకు ఇంకొక మనుష్యుడు ఉన్నాడు, ఇంకొక వ్యక్తి బైబిల్ గ్రంథంలో, యోబు. యథార్థవర్తనుడు. అసలు ఆయన కోసం ఇంట్రడక్షనే భయంకరంగా ఉంటుంది. అసలు ఆ ఇంట్రడక్షన్ వింటేనే మనకు భయం వస్తుంది. అసలు నా సేవకుడైనటువంటి యోబు సంగతి, అసలు దేవుడు అప్పుడు కాలు మీద కాలు వేసుకుని సాతానుతో మాట్లాడాలంటే దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? ఇలా కాలు మీద కాలు, అసలు మా వాడి కోసం నీకు తెలుసా? యోబు అంటే తెలుసా నీకు? అలాంటి యథార్థవర్తనుడు ఇంకా మరొక మనుష్యుడు నీకు కనబడ్డ ఎక్కడ వెతికినా అతని సంగతి నువ్వు చూసావా? ఎంత ప్రౌడ్గా మాట్లాడతాడు దేవుడు యోబు గారిని బట్టి. అలాంటి యథార్థవంతుడు ఇంకొకడు కనబడడు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. చూడండి 2 రాజులు 23. యథార్థ హృదయుడనై అన్న తర్వాత ఆయన ఇంకొక మాట అంటున్నాడు అక్కడ. చూడండి, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను సత్యవంతుడను, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలియదా ప్రభువా? నేను సత్యవంతుణ్ణి, యథార్థ హృదయంతో నీ సన్నిధిలోకి వచ్చి సత్యముతో నేను బ్రతుకుతూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సత్యము అంటే ఏంటో తెలుసా మీకు? సత్యము అనే దానికి ఒక్క రిఫరెన్స్ కానీ ఒక్క మాట కానీ మీరు చెప్పండి. సత్యము అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం అంటే సత్యం, అంతే. వాక్యంలో అబద్ధాలు ఉంటాయా? మీరు ఏదైనా వెతకండి, అబద్ధాలు దొరకొచ్చేమో, కానీ దేవుని వాక్యం ఎప్పటికీ అబద్ధం కాదు. దేవుని వాక్యమే సత్యం. చూడండి ఒక మాట, చూడండి 17 యోహాను సువార్త. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయొచ్చు, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం అంటే అదేదో మరి ఎక్కడో దొరుకుతుందేమో, కిలోల లెక్కన కొనుక్కోవాలేమో కాదు. ఆయన వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. కాబట్టి ఆయన వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారందరూ సత్యవంతులే. నువ్వు సన్నిధికి రావడం ఒకటే కాదు, సన్నిధిలోకి వచ్చిన తరువాత వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే నువ్వు సత్యవంతుడు అని ఒక రూఢి.
చూడండి, వాక్యాన్ని ధ్యానించే అలవాటు, సత్యాన్ని అనుసరించే అలవాటు జీవితం కూడా హిజ్కియా గారికి ఉంది. కాబట్టి ఆయన ప్రార్థన వెంటనే అంగీకరించబడింది. వెంటనే ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆయన చెప్పగలుగుతున్నాడు, సత్యవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలియదా ప్రభువా అని అనగానే ఆ ప్రార్థనకు జవాబు వచ్చేసింది. నువ్వు సత్యవంతుడిగా ఉండు, తప్పకుండా నీకు దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. నువ్వు సత్యవంతుడిగా లేకపోతే నీకు సమాధానం ఆలస్యమైపోవచ్చు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోతే నీకు సమాధానం త్వరగా రాకపోవచ్చు. వాక్యమే సత్యము. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. చూడండి, ఏది సత్యమో అనేది మనకు తెలియాలి. అనేక మంది సత్యాన్ని అనుసరించి నడుచుకునేవారు ఉన్నారు, సత్యాన్ని అనుసరించకుండా నడిచేవారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. సత్యాన్ని అనుసరించని వారు తాత్కాలికంగా వారు గెలుస్తున్నట్లుగా మనకు కనబడవచ్చు, కానీ ఎప్పటికైనా సత్యమే నిలుస్తుంది. ఈరోజు అబద్ధం ఆడొచ్చు, దొంగతనం చేయొచ్చు, తప్పు చేయొచ్చు, దేనికి కూడా ఇప్పుడు భయపడట్లేదు చాలామంది. ఎవరు కూడా భయపడట్లేదు, కానీ అది దాయడానికి భయపడుతున్నారు. నువ్వు అబద్ధం ఆడేసావు, భయమేం లేదు అబద్ధం ఆడడానికి. అబద్ధం చెప్పేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆ అబద్ధం తెలిసిపోద్దేమని భయం ప్రారంభమవుతుంది. అప్పుడు అబద్ధాన్ని దాయడం ప్రమాదం. చూడండి, సత్యవంతులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, మంచేదో చెడేదో తెలియకపోవడాన్ని బట్టి చాలామంది ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి సత్యం అనేది చాలా దూరంగా ఉంది. మంచి చెడు తెలియనప్పుడు, పాపము పుణ్యము తెలియనప్పుడు, పాపమేదో సత్యమేదో తెలియనప్పుడు వారు చాలా వాక్యానికి దూరంగా ఉంటూ ఉన్నారు. వాక్యానికి దూరంగా ఉన్న వారికి సత్యం తెలియదు. దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యము ఎల్లప్పుడూ కృపాసహితము కలిగినటువంటిది, ఎల్లప్పుడూ నిత్యమైనటువంటి, అది నిలకడగా ఉండేటువంటిది. 23లో ఒకసారి చూడండి. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో. నాతో ఈ మాట చెప్పండి. నీ దృష్టికి, అందరూ చెప్తాం, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో. చూడండి, దేవుని దృష్టికి అనుకూలంగా. ఎవరి దృష్టికి? మీ ఆయన గారికి కాదు, లేకపోతే పక్కింటి వాళ్ళకి కాదు. మనము దేవుని దృష్టిలో యథార్థవంతులముగా ఉంటే గనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో న్యాయంగా ఉంటే అన్ని విషయాల్లోనూ న్యాయంగానే ఉంటావు. నీకు నచ్చిన వారితో న్యాయంగా ఉన్నావు అనుకో, నీకు నచ్చని వారితో అన్యాయంగానే ప్రవర్తిస్తావు. అది మనకు తెలియకుండానే జరుగుద్ది. ఎప్పుడైతే మనకు నచ్చిన వారికి న్యాయం చేయాలనుకుంటామో, నచ్చని వారికి ఆటోమేటిక్గా అన్యాయం చేస్తాం. కానీ దేవుని దృష్టికి మనం ఎప్పుడూ న్యాయంగా కనబడతాము అని అంటే కనుక అందరికీ సమానమైనటువంటి న్యాయం చేయగలిగేవారుగా మనం ఉంటాం. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని దగ్గరికి ఇష్టమైన విధంగా నడుచుకునేవాడిగా ఉంటే కనుక ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన అన్ని విషయాల్లో కూడా సక్రమమైనవిగా ఉంటాయి. కాబట్టి విశ్వాసంతో దేవుని దగ్గరికి మనం వస్తే, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని కాపాడుకుంటే కనుక మనం తోటి మనుషుల దగ్గర నటన లేకుండా జీవించగలుగుతాం. విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనుషులు నటన చేయలేరు. అర్థమవుతుందా? దేవుని కలిగి ఉన్నటువంటి బిడ్డలు నటన నాట్యము చేయరు. మీకు అర్థమవుతుందా? అంటే పైకి నవ్వుతూ, పైకి మంచిగా మాట్లాడుతూ, లోపల హృదయంలో మన మీద కుళ్ళు, ఎంత భయంకరమైనటువంటి దానిని పెంచుకొని మనతో మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు విశ్వాసంతో, సత్యవంతులుగా, యథార్థ హృదయంతో వచ్చేసామో ఆటోమేటిక్గా హృదయంలో ఇక పాపం ఉండదు, ఇంకా కుళ్ళు అనేది ఉండదు, ఇంకా మత్సరం అనేది ఉండదు. ఎప్పుడైతే దేవుని దృష్టికి మనము అంగీకారముగా ఉన్నామో, మనము యథార్థ హృదయంతో ఉన్నందును బట్టి, సత్యము మన హృదయంలో ఉన్నందును బట్టి పాపము మన మీద రాజ్యము చేయదు, పాపము మన మీద ఏలుబడి చేయదు. కాబట్టి హిజ్కియా గారు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నీ దృష్టికి నేను అనుకూలమైనది చేస్తూ ఉన్నాను. ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట్లాడగలమా ప్రియమైన దేవుని బిడ్డలారా? ప్రభువా నీ దృష్టికి నేను అంగీకారంగా ఉన్నాను, సత్యవంతుడిగా ఉన్నాను, యథార్థ హృదయంతో ఉన్నాను, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీతో నేను ఒంటరిగా సహవాసం చేస్తూ ఉన్నాను అని మనం చెప్పగల స్థితిలో ఉన్నామా?
లేకపోయినా పర్వాలేదు. ఈరోజు వాక్యం వింటున్న మనము దేవునితో నడిచే ఆలోచన ఇప్పుడైనా మనము కలిగి ఉండాలి. ఇప్పుడైనా సరే దేవుని కొరకు మనము నిలవబడే, సత్యముతో నిలవబడేవారిగా ఉండాలి. నీకు శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేయి. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. నీ దుఃఖాన్ని ఆయన ముందు కార్చు. నువ్వు రహస్యంగా కార్చినటువంటి నీ కన్నీటి ప్రార్థన ఒకరోజు నిన్ను బహిరంగంగా ఆశీర్వదిస్తుంది. నువ్వు రహస్యంగా చేస్తున్నటువంటి నీ ప్రార్థన నిన్ను బహిరంగంగా నిలబెడుతుంది. బహిరంగంగా ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా నిలబెడుతుంది. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగిస్తా ఉన్నాను. దేవుని కృప కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరిగా చూడండి అదే మాట చూడండి. చివరి వచనం చూడండి. 2 రాజుల 23లో కృప కొరకు ఆయన ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడో చూడండి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, అక్కడే కనబడుతుంది మీకు 23లో. నేను అర్హత లేనివాడిని ప్రభువా, నాకు ఏ అర్హత లేదు. 2 రాజులు 20వ అధ్యాయము 3వ వచనము. కృపతో జ్ఞాపకము చేసుకొనుము. కృప అంటే చెప్పండి, కృప అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి. మనం అనేక సార్లు ధ్యానించాం. ఒక అర్హత లేనటువంటి ఒక మనిషిని అర్హునిగా చేయడమే కృప. ఒక యోగ్యత లేనటువంటి మనిషికి యోగ్యులుగా ఎంచడమే దేవుని యొక్క కృప. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు దేవా. కృప అంటే అర్హత లేనటువంటి ప్రతి మనిషిని అర్హులుగా చేయడమే దేవుని యొక్క కృపకు ముఖ్య ఉద్దేశ్యం. నీకు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడమే ఆయన ఉచితమైనటువంటి కృప. ప్రభువా, అందుకే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన నిన్ను అర్హుడిగా చేస్తాడు. ఒక మాట అడుగు, ఖచ్చితంగా ఆయన మనుషులు ఒకవేళ నువ్వు నచ్చితే చాలా మంచిదండి, ఆ అమ్మాయి అంత మంచిది ఎవ్వరు ఉండరండి అని చెప్పొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఒక్క ఆపోజిట్గా ఒక మాట మాట్లాడావో, చిచ్చి నేను ఎంత ప్రేమించానండి, ఆమె నన్నే మోసం చేసిందండి, చిచ్చి ఆమె అసలు మంచిది కాదండి, వెంటనే మనుషులు మాట మార్చివేయచ్చు. కానీ దేవుడు అలా మాట మార్చడు. దేవుడు నిన్ను ప్రేమించాడు అని అంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీలో 100 మంచి లక్షణాలుండి ఒక్క చెడ్డ లక్షణం ఉంటే నేను వెంటనే నీకున్నటువంటి చెడ్డ లక్షణాన్ని గుర్తిస్తాను. ఒక మనుష్యుడు ఎవరైనా సరే నీకున్నటువంటి 100 మంచి లక్షణాలు విడిచిపెట్టి ఉన్న ఒక్క చెడ్డ లక్షణమే అందరికీ ప్రచారం చేస్తాం. కానీ దేవుడు అలా కాదు. నీలో 100 చెడ్డ లక్షణాలు ఉండి ఒక్క మంచి లక్షణం ఉంటే ఆ ఒక్క మంచినే దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ ఒక్క మంచిని బట్టి నిన్ను అర్హునిగా చేస్తాడు. ఆయన కృపతో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కృపను దేవుడు ఇచ్చేటువంటి ఆ కృపను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీకున్న 100 చెడ్డ లక్షణాలను బట్టి దేవుడు నిన్ను లక్ష్య పెట్టడు, కానీ నీలో ఉన్న ఒక్క మంచి లక్షణాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నిన్ను ఆయన ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. మన మధ్యలోనే ఆయన ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. చూడండి, ఆయన పిల్లలుగా, స్నేహితులుగా, రాజ్య యాజకులుగా మనందరినీ కూడా ఆయన చివరకు ఆయన దూతల సమూహం కంటే కూడా మనలను ఎక్కువగా ఉన్నతంగా మనలను పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దానినే కృప అంటారు. దేవదూతలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనుషులైన మనకిస్తా ఉన్నాడు. ఏం అర్హత ఉంది ప్రభువా? నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. నాకేం అర్హత ఉంది ప్రభువా, నాకేం అథారిటీ ఉందని నన్ను ఇంత గొప్పగా నిలవబెట్టావు అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ హృదయాన్ని దేవుని ముందు పెట్టు, ఒక్కసారి అడుగు,
దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎంత ఉన్నతంగా ఉంచాడో నీకు అర్థమవుతుంది. కాబట్టి యేసయ్య దేవుని కృపగా ఉన్నాడు కాబట్టి ఆ కృప కొరకు ఎదురు చూసే అనుభవము, కృపను బట్టి ఆయన్ను ఆరాధించే అనుభవం హిజ్కియా గారిలో కనబడతా ఉంది. ఆయన ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ప్రభువా అని, ఇంకా చెప్పాలేనంటే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదట. మీకు అర్థమవుతుందా? ప్రభువా నీ నామం పేరిట నేను చాలా గొప్ప కార్యాలు చేశాను, స్వస్థతలు చేశాను, విడుదలలు ఇచ్చాను, చాలా మంచి పనులు చేశాను, అసలు నువ్వెవరో నేను తెలియదు, అసలు నువ్వెవర్రా అంటాడంట ఆయన. అర్థమవుతుందా? నేను చాలా మంచి పనులు చేశానంటే అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తాడట. అది సేవకుడైనా, యాజకుడైనా, విశ్వాసి అయినా, ఎవరైనప్పటికీ కూడా అక్రమము చేస్తే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన కృపను బట్టి మనలను ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. కాబట్టి మనము యథార్థ హృదయముతో సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి మనము కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తే ఆయన తప్పకుండా మనకు అర్హతను ఇచ్చేటువంటి దేవుడు. చివరికి ఒక మాట చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఎఫెసీ 2:5. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 కూడా చదువుదాం. ఎఫెసీ 2:5 చదవండి ఒకసారి. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మనం ఎందుచేత రక్షించబడ్డాము అని అంటే ఆయన మనకిచ్చినటువంటి కృపను బట్టి మనము రక్షించబడ్డాము. కృపచేత మనము రక్షించబడ్డాము. తరువాత రోమా 6:23 చూస్తే ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము ఏంటి అని అంటే యేసుక్రీస్తు వలన మనము కృపావరము పొందాము. కాబట్టి మనము నిత్య జీవానికి వారసులముగా ఉండడానికి దేవుడు మనలను హెచ్చిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ధనార్జన, మనుషులతో ఉన్నటువంటి సంబంధాలు, మనుషులను నింపి ప్రార్థన చేయనివ్వకుండా వారి హృదయాల్లో సాతాను ఎప్పుడు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటాడు. ఇంకా డబ్బులు సంపాదించు, ఈ పేరు సంపాదించు, గొప్ప సంపాదించు, అటు పరిగెట్టు ఇటు పరిగెట్టు అని సాతానుడు ఎప్పుడు కూడా మనలను హృదయంలో తిష్ట వేసుకుని దేవునికి దగ్గర అవనివ్వకుండా చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామనంటే లోకం వెంట పరిగెడతాము. దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వెంట పరిగెట్టినటువంటి అనేక మంది భక్తులు వారి జీవితాలు ఎలా పాడు చేసుకున్నారో కూడా మనం నేర్చుకున్నాం. కానీ దేవుని సన్నిధిలో యథార్థ హృదయముతో బ్రతికినటువంటి హిజ్కియా గారు ఇప్పుడు ఏం పొందుకున్నాడు అనంటే 15 సంవత్సరాల ఆయుష్యమును మరలా తిరిగి పొందుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటి అనంటే కేవలము ప్రార్థన మాత్రమే. దేవుని సన్నిధిలో యథార్థ హృదయముతో, సత్యముతో, న్యాయముతో నడుచుకున్నటువంటి ఆయన ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించాడు. అట్టి కృపా కనికరము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. స్వామి యేసు స్వామి, నా హృదయలోగిలో కొలువైన నా స్వామి, నా హృదయలోగిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలోగిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలోగిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని.
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా, నీ రూపమే నాలో ముద్రించినావా, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి బలహీనతలను హరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా భారమే భరించినావా, నా భారమే భరించినావా, నీ శాంతినే నాలో స్థాపించినావా, నా హృదయలు గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలు గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని.